దిక్పూరప్రద కర్పూరం ప్రభ అర్పింతుము శంకర సర్వప్రావిత దర్పప్రాభవ విప్రప్రేరిత పర దిక్పూరప్రద కర్పూరం ప్రభ అర్పింతుము శంకర. ఆకాశలింగమై ఆవహింసరా ఢమ 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 మని ఢమరుపదని సలిపి జడతని బదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణు అణు అణువున తన మనుగున నిలిచి కమలను కలిగించరా భస్మం చేసే అసులే అగ్నిలింగమై బలగా వరదై ఉంచై జలలింగమై ఘోరా వరమై వశమై ప్రబలమౌలింగమై వరమై నడిపై పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరార ప్రియదాత శంకర మనన శుభంకర హృదయ భయంకర దిగిరార ధర్మప్రావిత ధర్మప్రాభవ విప్రప్రేరిత పర దిక్పూరం ప్రద కర్పూరం ప్రభ అర్పింతుము శంకర. విశ్వేశలింగమై కనికరించరా విరిగితములిక వర 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 జనమి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా మను శుభములకని అభయముడి లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం ఆపరాధార హస్తిలింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం నీరా ఎదలో పొగువై ఆత్మలింగమై నిలబడరా దుతివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరార ప్రియదాండవ శంకర మరణ శుభంకర హృదయ భయంకర దిగిరార శివ శివ హర హర జయ జయ శంకర దిగిరార ప్రియదాండవ శంకర మరణ శుభంకర హృదయ భయంకర దిగిరార అద్భుతావిత అద్భుతాభవ విప్రప్రేరిత పర దిక్పూరప్రద కర్పూరం ప్రభ అర్పింతుము శంకర సర్వప్రావిత దర్పప్రాభవ విప్రప్రేరిత పర దిక్పూరప్రద కర్పూరం ప్రభ అర్పింతుము శంకర. వావ్ వావ్ సూపర్ 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 సాక్షాత్ శివుడే దిగొచ్చేలాగా పాడారండి. దీని అమ్మా ఇప్పుడు కూడా మాటలేనా? నాకు తెలిసి గత 3 రోజుల నుంచి నాన్ స్టాప్గా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇంత మంచి పాట శివుడు పాట పాడినా మీరు మనందరూ హ్యాపీగా ఉండాలని ఆ బ్లెస్సింగ్స్ కోసం పాడారు. మీ అందరూ మాత్రం భలే చప్పట్లు కొట్టారు. బయట అంతా కూడా అరే ఏంటి ఇక్కడ ఏం ఫంక్షన్ జరుగుతుంది, ఆ చప్పట్లు మారి మోగిపోతున్నాయని ఏలూరు అంతా మాట్లాడుకుంటున్నారు. అది ప్రాబ్లం, చప్పట్ల కోసం బాగా ఆ సౌండ్ ఎక్కువైపోవడం వల్ల. అంతే. సరే, నేను చెప్తూనే ఉన్నా చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు, చాలా సస్పెన్సెస్ ఉన్నాయి, చాలా సర్ప్రైజెస్ ఉన్నాయని. సో ఆల్రెడీ ఒక సెలబ్రిటీ నా పక్కనే ఉన్నారు. ఇందాక నుంచి మీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. స్నేహ గారు, అత్తారింటికి దారేది ఫేమ్, ఈటీవీ నిశ్చల. స్నేహ అనే కన్నా నిశ్చల క్యారెక్టర్. జనరల్గా సీరియల్స్ ఫాలో అయ్యే లేడీస్ అందరూ ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఓకే, సో ఇలాంటి క్యూట్ లిటిల్ గర్ల్ ఇంకొక అమ్మాయి మన మధ్యలో ఉంది. తన పాటే ఒక మాధుర్యం. పిట్ట కొంచెం కోతగానే అనే పదం తన నుంచే వచ్చి ఉండొచ్చేమో. చిన్నప్పటి నుంచి ఎన్నో పాటలు పాడుతూ మనందరికీ ఎంతో దగ్గరగా ఉంటూ వాళ్ళ తండ్రి గారు కొన్ని దశాబ్దాలుగా సంగీతానికి సేవలు అందిస్తూ ఎంతోమంది చిన్నపిల్లల్ని కొంతమంది వండర్ఫుల్ ప్లేబ్యాక్ సింగర్స్గా తీర్చిదిద్దడంలో ఆయన దిట్ట. ఆయన పేరు రామాచారి గారు. సంగీత ప్రియులు ఎవరున్నా రామాచారి గారు తెలియని వాళ్ళు యావత్ ప్రపంచంలో ఎవరు ఉండరు. నాకు తెలిసి మన సెలబ్రిటీ సింగర్స్ చాలా మంది ఆయన శిష్యులే. ఎగ్జాక్ట్లీ. సో రామాచారి గారి కూతురు స్వయాన
ఆవిడ రామాచారి గారి కూతురు కాబట్టి ఆ స్టార్డమ్ వచ్చేస్తుంది అనుకుంటే తప్పు. తను చాలా కష్టపడి ఎన్నో మూవీస్ పాడి బాహుబలి 2లో హంసనావా అనే పాట పాడింది. బాహుబలి 2లో హంసనావా పాట ఎంతమందికి ఇష్టం? హాయైన హంసనావలోనా, గుర్తుందా ఈ పాట? ఎలా మర్చిపోతాం, నరనరాల్లో జీర్ణించుకుపోయింది. ఆ పాట లేకపోతే ఈవెంట్ నడవట్లేదు. సో RRRకి చాలా క్లోజ్గా కీరవాణి గారితో వర్క్ చేసింది. అలాగే బాహుబలి 2లో పాడింది అండ్ సూపర్ మచ్చి అని లేటెస్ట్ మూవీలో కూడా పాడింది. అలా చెప్తూ పోతే ఆవిడ పాడిన పాటలు కోకొల్లలు. సరిగమపాలో తనని మెంటర్గా చూసాం. మనందరికీ చాలా సుపరిచితురాలు, మన తెలుగింటి అమ్మాయి, మన ఇంట్లో అమ్మాయిలా ఉంటుంది. షీఈస్ నన్ అదర్ దాన్ సోనీ కొమండూరి. ఒకసారి గట్టిగా చప్పట్లతో సోనీని స్టేజ్ మీదకి వెల్కమ్ చేద్దాం. సోనీ, లెట్స్ వెల్కమ్ అవర్ క్యూట్ లిటిల్ దయచేసి చప్పట్లు కొట్టండి. మన కోసం, ఈ వెడ్డింగ్ కోసం అక్కడి నుంచి వచ్చారు. సోనీ, థ్యాంక్ యూ సో మచ్. సోనీ స్వీట్ గా చబ్బీగా ఉంది. సోనీ, వెల్కమ్ సోనీ. సోనీ మన వాళ్ళతో ఎప్పుడెప్పుడు మాట్లాడదాం, పవన్ గారికి మధురిమ గారికి ఎప్పుడు విషెస్ చెప్దామని ఇందాక నుంచి ఈగర్గా వెయిట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ తను మ్యూజిక్ డౌన్, తను మధ్యాహ్నమే వచ్చేసింది. మధ్యాహ్నం నుంచి ఎప్పుడు సుమంత్ ఎప్పుడు రావాలి, మా ఏలూరు వాళ్ళని ఎప్పుడు కలవాలి అని యాంగ్జైటీతో ఉంది. సో ఒక్కసారి మైక్ తనకి ఇచ్చేద్దాం. సోనీ, ఒక్కసారి నీ భాషలో మా వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తే బాగుంటుంది. అందరికీ నమస్కారం. హలో ఎవ్రీవన్. హాయ్ అండన్ రాదా అండి? అంటే వచ్చు సోనీ, మనం కొంచెం మనసుతో వినాలి, అదే ప్రాబ్లం ఇవాళ. ఇప్పుడు చెప్తారు, చెప్పేది అక్కడ మన అక్క ఉంది. అక్క అయితే మామూలు యాక్టివ్ కాదు, సోనీకి పెద్ద ఫ్యాన్. పొద్దున్నుంచి అడుగుతుంది ఎవరెవరు వచ్చే సింగర్ అని. సో సోనీ కొమండూరి, ఒకసారి గట్టిగా హాయ్ చెప్పండి. హలో టు సోనీ, వెరీ లవ్లీ. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ పవన్ సాయి గారు అండ్ మధురిమ గారు. ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ లైఫ్ అహెడ్. అండ్ ఓకే, నేను ఇంకొక సెలబ్రిటీ అని అందరూ చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. టీవీ సీరియల్స్తో ఆవిడ కెరియర్ స్టార్ట్ చేశారు. మనసు మమత, అలాగే ఈటీవీలో కుక్కరీ షో అభిరుచి అనే షోతో మనందరికీ చాలా చాలా సుపరిచితురాలు. వండర్ఫుల్ యాంకర్గానే కాదు, కూచిపూడిలో తను ఎన్నో సర్టిఫికెట్స్ చేశారు. అలాగే క్లాసికల్ సింగింగ్లో తనలో ఒక మంచి డాన్సర్, మంచి ఆర్టిస్ట్, మంచి యాక్ట్రెస్, మంచి సింగర్, అలా చెప్తూ పోతే కమ్ 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 అని నేను పక్కన జోడించుకుంటూనే వెళ్ళాలి. చెప్పాలంటే షీ ఇస్ మల్టీ టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్. అండ్ బిగ్ బాస్ సీజన్ 1లో ఆవిడ మనకు అటాచ్ అయినట్టు, అంటే తెలుగు ప్రజలు, తెలుగు ఆడియన్స్కి ఆవిడ దగ్గరైనట్టు నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ సీజన్లో ఏ కంటెస్టెంట్ కూడా అంత క్లోజ్ అవ్వలేదని నేను అనుకుంటున్నా. అండ్ చాలా న్యాచురల్గా, లైవ్లీగా ఆవిడ బయట ఎలా ఉంటారో బిగ్ బాస్లో కూడా అలానే ఉండే మన అందరి మనసులను గెలుచుకున్నారు. ఎగ్జాక్ట్లీ, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో స్టార్ట్ చేసి తన కెరియర్ని అలో మంగమ్మగా మనందరికీ ఎంతో క్లోజ్ అయ్యి అక్కడితో అసలు ఫుల్ స్టాప్ పెట్టకుండా విన్నర్, డీజే, ఉంగరాల రాంబాబు అలా చెప్తూ ఉంటే యూటర్న్, ఎన్టీఆర్ కథానాయకుడు, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, F2 మూవీ అలా హిట్. ఆవిడ సినిమాలు చదవాలంటే చాలా సినిమాలు ఉన్నాయి. సినిమాలు చదవాలంటే గూగుల్ చూపిస్తుంది ఓ 10 పేజీల రిపోర్ట్. ఇప్పుడు ఎన్ని చదివే టైం మనకు లేదు కాబట్టి ఇంత చెప్పానంటే ఇంకా మీకు అర్థమైపోతుంది. మన తెలుగింటి అమ్మాయి, ఆ అమ్మాయి కన్నడ బాగా మాట్లాడగలదు, తమిళ్ బాగా మాట్లాడుతుంది, మలయాళం, తులు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఆవిడకి రాని భాష లేదు. ఆవిడ నటించని జోనర్ లేదు, ఆవిడ యాక్ట్ చేయని సీరియల్ లేదు. అమ్మో, అంటే ఒక పూట ఒక రోజు కూడా సరిపోదు. ఈ భయ్య చెప్పాలంటే షీ ఇస్ నన్ అదర్ దాన్ బిగ్ బాస్ 1 ఫేమ్, మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి యాక్ట్రెస్ కమ్ యాంకర్ హరితేజ గారు. గట్టిగా చప్పట్లతో హరితేజ గారిని వెల్కమ్ చేద్దాం ప్లీజ్. దీపక్ గారికి వైఫ్గా, చిట్టి భూమికి తల్లిగా ఆవిడ చాలా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యాక్టింగ్లో కంటిన్యూ అవుతూ. సో ఒకసారి గట్టిగా చప్పట్లు మన హరితేజ కోసం ప్లీజ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమంత్ అండ్ స్నేహ, మీ ఇద్దరికి హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్. ఎంత మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఒక్కసారిగా నా 10 ఏళ్ల కెరియర్ని గుర్తు చేశారు మీరు. లవ్ యూ. హలో, పెళ్లి జరగబోతోంది. ఒక 3 hours లో పవన్ సాయి గారు అండ్ మధురిమ గారు అందంగా అలా కనబడుతూ ఉంటే, ఇంత అందమైన ఏర్పాట్లన్నీ చేసి ఇంత చక్కగా మనం అందరు ఇక్కడ కలిసి నవ్వుకుంటూ మాట్లాడకుండా చప్పట్లు కొట్టకపోతే నేను వచ్చి ఏం ఉపయోగం? చిన్నప్పుడు ఒక చిన్న సైజ్ గోలీ మింగేశా, అందుకే ఇలా మాట్లాడుతూనే ఉంటా. మీరు కూడా మాట్లాడాలి, గట్టిగా ఒకసారి చప్పట్లు. ఏది ఇక్కడ అల్లరి చేసే అబ్బాయిలు, మరదళ్ళు, బావలు ఇలాంటివేం లేవా పెళ్లిలో? ఒక ఓ వేసుకోవచ్చు కదా ఎవరన్నా ఉంటే. ఓహో, ఉంది మీలో దాగున్న ఎనర్జీ ఉంది.
అది ఈరోజు నేను బయటికి తీసుకొస్తాను. ఎందుకంటే ఈరోజు ఈవెంట్లో నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చాలామంది సెలబ్రిటీస్ అండ్ గోవింద్ మాస్టర్ మంచి మంచి డాన్స్ పర్ఫార్మెన్సెస్తో, మా సోనీ అండ్ మా సుమంత్ అందరూ ఉన్నారు ఇక్కడ. మీరు చేయాల్సిందల్లా కూడా రెసిప్రొకేట్ ఏంటి, అదొక రెసిపీయా అనుకోకండి, అది రెసిపీ కాదు. నేను మాట్లాడితే మీరు బదులుగా నాకు ఒక చప్పట్లతో కానీ ఓతో కానీ ఉత్తరం చెప్పాలి. ఓకే? పెళ్ళంటే ఏంటి? పెళ్ళంటే పందిళ్ళు, సరదాలు, ఆనందాలు, కొత్త చీరలు, నగలు, బావలు, మరదళ్ళు, సిగ్గులు, మురిపాలు, బంధువులు, పందిళ్ళు, భోజనాలు మర్చిపోయాం, భోజనాలు, ఇన్ని కలిసింది పెళ్ళి. ఈ హడావిడి జీవితంలో ఇంకా కూడా మన ట్రెడిషన్స్ని మర్చిపోకుండా పెళ్ళి అనగానే అంగరంగ వైభవంగా బంధుమిత్రులందరూ కలిసి హాయిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఒకరినొకరు ఎన్నో ఏళ్ల తర్వాత కలిసి ఏమిటత్తయ్యా కుశలమా, ఏమిటి పిన్ని గారు క్షేమమా అని మాట్లాడుకుంటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది కదా. నాకు ఫంక్షన్స్ అన్నా, పెళ్ళిళ్ళన్నా, ఫెస్టివల్స్ అన్నా చాలా అంటే చాలా ఇష్టం. సో ఈ ఫంక్షన్ కూడా నా ఫంక్షన్ అనుకుని వచ్చాను. మీ అందరితో కలిసిపోయి ఈరోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా ఉంది. మీరు కూడా మీ ప్రేమని మీ చెప్పట్ల ద్వారా నా మీద కురిపిస్తే ఐ విల్ ఫీల్ హ్యాపీ. ఏది ఒక్కసారి వేసుకోండి. థ్యాంక్ యూ. మరికొద్ది సేపట్లో మళ్ళీ వస్తాను, డెఫినెట్లీ మీ అందరితో మాట్లాడతాను. మీకోసం ఇవాళ పాటలేంటి, ఆటలేంటి, మీరు ఏది అడిగితే అది. ఓకే? జాన్ దేదుంగా తెరలియే. థ్యాంక్ యూ. వామ్మో ఏంటి నిజంగానే చిన్నప్పుడు ఏదో గోళీ మింగేశారు మీరు. అసలు హరితేజ గారు స్టేజ్ మీద ఉంటే ఆ పవర్ అలా ఉంటుంది, ఆ పవర్ ఆవిడ హోల్డ్ చేసే విధానం అలా ఉంటుంది. స్టేజ్ పెద్ద తుఫాన్ వచ్చి జర్రమని వెళ్ళిపోయినట్టుంది. మా వాళ్ళ కోసం లేటెస్ట్ మూవీ నుంచి ఒక లైన్ వితౌట్ ట్రాక్ వదలొచ్చుగా. మీకు ఇష్టమైన పాట ఈ మధ్య కాలంలో? వితౌట్ ట్రాక్ ట్రైన్ వెళ్ళదేమో కానీ వితౌట్ ట్రాక్ నా పాట వెళ్తుందండి. మామూలుగా ఉండదు, ఒక్క లైన్ కుర్రోలు అట్లా ఊగాలి అక్కడ, ఒక్క నిమిషం హోల్డ్ ఒక్క లైన్ కదా, లేటెస్ట్ కాదు కానీ పెళ్ళికి వచ్చాం కాబట్టి చక్కగా మనం పెళ్లి పాటే పాడుకుందాం. తప్పకుండా బాగుంటుంది. ఇదిగో నాకు ఇదంతా చూస్తుంటే ఒక పాట గుర్తొచ్చింది, ఆ పాట మీకోసం పాడుతున్నాను. ఓకే? ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి, ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి, చెరి సగమవమని మనసులు కలుపుతూ తెరచిన తరుణం, ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం, మా ఇళ్ళలేత మా విళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే, అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే. క్యా బాత్ హై, ఒక్కసారి గట్టిగా చప్పట్లండి. పాట నచ్చినా నచ్చకపోయినా పక్కన పెట్టేసి విన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. విన్నవాళ్ళు మాత్రమే, నచ్చకపోయినా అనే మాట లేదు, అసలు నచ్చకపోయినా ఏంటి మళ్ళీ పాడకండి దయచేసి అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అలా ఆశ్చర్యార్థకంలో ఉండిపోయారు. కాదు హరితేజ గారు, ప్రాబ్లం ఏంటంటే బిగ్ బాస్ లో మిమ్మల్ని చూసి మీ పాటలు విని మీ యాక్టివ్నెస్ చూసి చాలా మంది బిగ్ బాస్ స్క్రిప్టెడ్ ఏమో, అసలు ఈ అమ్మాయి పాడట్లేదు యాక్ట్ చేస్తుందేమో, ఇలాంటి అపోహలన్నీ మనసులోతులోంచి తీసేసి మీ టాలెంట్ ని బయట పెట్టి ఇవాళ ఎలా అయినా ప్రూవ్ చేసేసి హరితేజ ఒక విప్లవం, ఒక రుధిరం, ఒక రణం, ఒక నీళ్లు, ఒక ఫైర్, ఒక ఆర్ఆర్ఆర్, ఇంత అవసరం అండి పెళ్లిలో మనకి. అలా కాదు, ఇక్కడ ఏదో యుద్ధం చేయడానికి వచ్చినట్టుంది నాకు మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే. నడుము కట్టి ముందుకు సాగాలన్నట్టు చెప్పారు. ఇవాళ మన పనంతా జస్ట్ మన వాళ్ళందరినీ హాయిగా ఎంటర్టైన్ చేయడం, నవ్వించడం, చప్పట్లు కొట్టించడం, అంతే. చిన్న పనే, మనకు వచ్చింది ఆ ఒక్క పనే కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హరితేజ గారు. మా స్టార్ ఈవెంట్స్ తరపు నుంచి అలాగే పెళ్లి వారి తరపు నుంచి మీకు మరొకసారి ఈ వివాహ వేడుకలకి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ బయలుదేరమంటున్నారు అంతే. అయ్యో కాదు, సోనీని వెల్కమ్ చేద్దాం అంటున్నా. పర్లేదు, నన్నైతే బయలుదేరమంటున్నారుగా. థ్యాంక్ యూ సో మచ్. మనం వెళ్ళిపోదాం అని చెప్తున్నా. వెల్కమింగ్ సోనీ గారు ఆన్ టు ద స్టేజ్. అన్నిటికన్నా బిగ్గెస్ట్ హిట్ బాహుబలి 2 ఈ మూవీలో హంసనావా సాంగ్ ఒరిజినల్ గా తనే పాడారు. షీ ఈస్ సోనీ కొమాండూరి. ఇప్పుడైతే కొన్ని వండర్ఫుల్ సాంగ్స్ మీకోసం ప్రెజెంట్ చేస్తుంది. సో బాహుబలి 2 మూవీలో నేను ఒరిజినల్గా పాడిన పాట మీ అందరి కోసం పాడాలనుకుంటున్నాను. ఈ మైక్ వాల్యూమ్ ఇందులో ఇవ్వరా? na 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 na
నాన 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 ఓరోరి రాజా వీరాధి వీరా ఓరోరి రాజా వీరాధి వీరా నీతోనే నేను ఉండిపోనా ఎందాక నువ్వు వెళ్ళాలి అందాక నేను కూడా రానా హాయన హంసనావలోనా నీ గాలి సోకుతుంటే పైన మెచ్చిందిలే దేవసేన నానా 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 కొంచెం రివర్బ్ విశాల వీర భూమిపై వసించనా నేనే బలపై వైరాల మాలికై వాలనా నీలో రగిలే పరాక్రమాల జ్వాలనై హసించనా నిన్నే గెలిచి సుఖాల తేలిలో తెల్లరా నీ మోహ బాహుబంధనాన నూరేళ్ళు బందీవి కానా నానా 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 ఓరోరి రాజా వీరాది వీరా నీతోనే నేను ఉండిపోనా ఎందాక నువ్వు వెళ్ళాలి అందాక నేను కూడా రానా హాయిన హంసనామలోనా నీ గాలి సోకుతుంటే పైన మెచ్చిందిలే దేవసేన నానా 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 అబ్బా చివర్లో మీరు బాగా కోరస్ ఇచ్చారండి. మీరు కూడా పాడారుగా. ఆ? చెవుల్లో నేనేం నిజంగా అనలా. కాదు కాదు, అందరికీ వినిపించింది. అవునా? అయితే మనసులో అనుకున్నది బయటకు వచ్చేసి ఉంటుంది. అయితే చెవుల్లో అమృతం పోసినట్టుంది. ఎంత ప్లెజెంట్ లవ్లీ సాంగ్. ఒక్కసారి గట్టిగా మన సోనీకి చప్పట్లు. సోనీలా క్యూట్ గా ఉంది తన సాంగ్. పాపం వాళ్ళు కష్టపడి అక్కడి నుంచి చేతులెత్తి చప్పట్లు కొడుతుంటే మీ అందరు అడ్డం నుంచొని వాళ్ళకి ప్రోగ్రామ్ కనబడకుండా చేస్తున్నారు. అంతే. ప్లీజ్ దయచేసి ఇక్కడ ఎవరు నుంచోవద్దు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆ కొట్టే వాళ్ళు కూడా మాకు కనిపించకుండా అండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సోనీ. ఇంకొక స్లాట్ లో డెఫినెట్లీ కలుసుకుందాం. ఓకే, సో మరి ఇందాక నుంచి రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్లు చేసుకున్నట్టుగా దయచేసి వినండి అని చెప్తూనే ఉన్నాం. అలాగే ఉంది. కూర్చోండి, దయచేసి వినండి, అందరూ కూర్చోండి. ఎందుకంటే వెనకున్న వాళ్ళకి కనిపించట్లేదు. లేదంటే నిల్చోవాలి అనుకుంటే ఆ చివరికి కంప్లీట్గా చివరికి వెళ్ళి నిల్చోండి, అంతేగాని స్టేజ్ ముందు నిల్చోవద్దు. కూర్చున్న వాళ్ళకి కనిపించట్లేదు. ఎస్, మరి స్నేహ నెక్స్ట్ ఎవరు వస్తున్నారో తెలుసా? ఎవరు వస్తున్నారు? నెక్స్ట్ రాబోతున్న టీం ఎవరంటే సుమా గారికి, యాంకర్ సుమ గారికి పర్సనల్ కొరియోగ్రాఫర్. అంటే సుమ గారు ఎక్కడ కాలు కదిపినా చేయి కదిపినా ఏ షోలో అయినా, అది క్యాష్ అయినా ఇంకేదైనా, ప్రతి షోలో అన్నిట్లో ఆల్మోస్ట్ కొరియోగ్రఫీ చేసింది మా గోవింద్ గారు. గోవింద్ గారు ఎన్నో ఆడియో లాంచెస్లో, ఎన్నో మూవీస్లో, అలాగే బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోస్లో ఎక్కడైనా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటే ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ ద టీమ్స్ ఎవరున్నారంటే మా గోవింద్ గారే. ఫ్రమ్ హైదరాబాద్ సుమా గారికి పర్సనల్ కొరియోగ్రాఫర్. ఇప్పుడైతే గోవింద్ గారు అండ్ టీమ్ ఒక వండర్ఫుల్ పర్ఫార్మెన్స్తో ఎంటైర్ టీమ్ ఈ స్టేజ్ మీదకి రాబోతున్నారు. సో ఆ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ మన వాళ్ళందరూ కూడా చూడాలనుకుంటున్నారు. పిల్లలందరూ కిందకి వెళ్ళిపోవాలి ప్లీజ్, ఆల్ ద కిడ్స్. పిల్లలందరికీ ఇక్కడ చాక్లెట్లు బిస్కెట్లు ఏమీ ఇవ్వట్లేదు నాన్న. ఇచ్చినప్పుడు పిలుస్తాం, అప్పుడు వచ్చేసేయండి అంతే. సో స్నేహ, ఎవరు కనురే పారిపోయినా ఈ పర్ఫార్మెన్స్ మీరు మిస్ అయిపోతారు. మీరు ఆశాంతం ఎంజాయ్ చేయాలి అంటే మీరు హ్యాపీగా రిలాక్స్ అయిపోయి కూర్చుని ఈ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయాలి.
మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తూనే ఉంటారు. కాబట్టి మనం చేయాల్సింది మనం చేద్దాం. వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు. ఓకే, సో దారిలో ఎవరు నుంచోద్దండి ప్లీజ్. ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ వీఆర్ స్టార్ ఈవెంట్స్ విజయవాడకి పరిమితం అవ్వకుండా మీరు ఏ సిటీలో అయినా ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా మీ ఇంట్లో ఈవెంట్ని మరింత అందంగా ఆనందంగా తీర్చిదిద్దడంలో వీఆర్ ఎక్స్పర్ట్స్. స్టార్ ఈవెంట్స్ ఈవెంట్ మేనేజర్ మిస్టర్ నాగరాజ్ గారు అండ్ రెడీ గోవింద్ గారు అండ్ టీమ్, హియర్ వి గో. లాలా భీమ్లా అడవి పొలే కొడవ పడే ఒడిసి పట్టో కంచి కొట్టో కత్తి పట్టో అదరగొట్టో గడ 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 గుండెల దర దడ దడమని దున్న బెదిరే గల 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 లాలా గల 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 భీమ్లా గల 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 లాలా గల 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 భీమ్లా గల 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 లాలా గల 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 భీమ్లా గల 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 లాలా గల 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 భీమ్లా. అది పడగల పాము పైన పాదమెట్టిన సామితోడు పిడుగులొచ్చి మీద పడితే కొండ గొడుగు నెత్తినోడు లాలా భీమ్లా. ఎద్దులొచ్చి మీద పడితే గుద్ది గుద్ది సంపినోడు ఎదురొచ్చిన పైల్వాన్ని పైకి పైకి ఇసిరినాడు లాలా భీమ్లా. గల 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 లాలా గల 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 భీమ్లా గల 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 లాలా గల 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 భీమ్లా గల 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 లాలా గల 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 భీమ్లా గల 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 లాలా గల 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 భీమ్లా. కొండల రాజు బంగారు కొండ కొండ జాతికి అండా దండ మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మొల్లెలు కోసిందే వాటిని మాలలు కడతా మంచు కొండల సామిని కలసిందే మెల్లో మెలికల నాగుల దండ బలపుల వేడికి ఎగిరి పడంగా ఉంటి ఈ బూది జల జల రాలి పడంగా సాంబడు కదిలిండే అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విలవిల నలిగిండే లోకాలేలే ఎంతోడైనా లోకువ పడిసే సొంతింట్లోన అమ్మోరి గట్టం పట్టి బతిమాలినవి అడ్డాల నామాలు ఆలు మగల నడుమన అడ్డం రావులే టాటి నీమాలు ఒకటో జామున కలిగిన విరహం రెండో జాముకి ముదిరిన విరసం సర్దుకుపోయే సరసం కుదిరే ఏలకి మూడో జామాయే ఒత్తిక పెరిగే నాలుగో జాముకి గుళ్ళో గంటలు మొదలయ్యే పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి సట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప దొక్కు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 తీర నాటు 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 కూర నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు
కుటుముకులాడేలా దూకేరో సరాసరి నాటు 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 సో మరి ఇంత భారీ పెళ్ళికి ఇంత భారీ పర్ఫార్మెన్స్ లేకపోతే మరి అస్సలు కుదరదు కదా. తగ్గేదేలే అన్న రేంజ్లో చేశారు గోవింద్. ఆన్సర్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామా? కమాన్ ఎవ్రీవన్, క్లాప్స్. మరి ఎక్స్పెక్టేషన్స్ ఏ మాత్రం తక్కువ కాకుండా ఆల్రెడీ స్టార్టింగ్ ఆయన వచ్చే ఫస్ట్ సాంగే అసలు ఒక రేంజ్ లో పీక్ లోకి తీసుకెళ్లారు. ఎగ్జాక్ట్లీ. ఆయన శివశంకర అంటే ప్రతి ఒక్కరికి ఆ గూస్ బంప్స్ వచ్చాయి. నార్మల్ గానే శివుడు అంటేనో గూస్ బంప్స్ వస్తాయి, అలాంటిది ఆయన పాటతో ఇంకా వచ్చాయి. సో మరి అదే రేంజ్ లో అదే ఫోర్స్ తో అదే ఎనర్జీతో వచ్చేస్తున్నారు అగైన్ ఉదయ్ గారు. ఎస్, ఆ లాస్ట్ బ్యాచ్ ఒకసారి ఓ వేసుకోండి అక్కడి నుంచి గట్టిగా. ఆడగాదు ఈడగాదు ఆవిరున్న మేడగాదు గుర్రపు నీళ్ళ గుట్టకాడ అల్గువాల్ తండలో నెమ్మ జవుడు చెట్టున్నది జవుడు చెట్టు కింద అమ్మ నొప్పులు పడుతున్నది. ఎండ లేదు రేత్రి కాదు ఏగు సుక్క పొడవంగాని పుట్టిండాడు కూలి పిల్ల పుట్టిండాడు కూలి పిల్ల నల్ల మల్ల తాలూకాల. అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండు. నాయన పేరు సోమలగండు, తాత పేరు బావుదూరు, ముద్దుల తాత వీలా నాయక్, పెట్టిన పేరు భీమ్లా నాయక్. శబాస్ భీమ్లా నాయక. ఎరగదీసే ఈడి ఫైరు సల్లగుండా, కాకి డ్రస్సు పక్కనెడిత వీడే పెద్దగుండా. నిమ్మళంగా కనబడే నిప్పుకొండ, ముట్టుకుంటే తాడలేసిపోద్ది తప్పకుండా. ఇస్తిరి నలగని సొక్క పొగరుగా తిరిగే దిక్క, యమడాలు చేయలేక కొట్టారంటే పక్క విరుగులు బొక్క. భీం 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 భీమ్లా నాయక్, బుర్ర రాంకీర్తన పాడించే లాఠీ గాయక్. భీం 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 భీమ్లా నాయక్, దంచి దడదడలాడించే డ్యూటీ సేవక్. ఆ చుట్టునట్ట సవరించినాడు రకాల పూలు విదిలించినట్టే, ఆ షట్టునట్ట పడదచ్చినాడు రంగాన పులులు గండ్రించినట్టే. ఆ కాలి బూటు దిగ్గచ్చినాడు తొలగొత్తి వేట మొదలెచ్చినట్టే. ఎప్పుడైనా హీడి ముందు కట్టిపోసా, ఎర్రి కంతులేస్తే గిరిగిపోద్ది ఎన్ను పూసా. కుమ్మడంలో హీడి యొక్క బ్రాండ్ తెలుసా, వీడి దెబ్బతిన్న ప్రతి ఓడు మాస్టర్ టెన్సా. నడిచే రూటే స్ట్రైట్, పలికే మాటే రైట్, టెంపరమెంటే హాటు, పవరుకి ఎత్తిన గేటు అదేము ప్లేటు. భీం 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 భీమ్లా నాయక్, బుర్ర రాంకీర్తన పాడించే లాఠీ గాయక్.
నాయక్ దంచి దడలాడించే డ్యూటీ సేవక్ గుంటూరు కారం ఆ యూనిఫారం మంటెట్టిపోతి నగరాలు చేస్తే లబాదు మారం లజీ విహారం పెట్టరేగిపోతి నేరాలు చూస్తే సెలవంటూ అనడు శనాదివారం అదొంది కాకు పిస్తోలు దోస్తే బెట్ట మల్లె పల్లి మలకు పెట్ట టిల్లు అన్న డిజైన్ పెడితే టిల్లా టిల్లా ఆడాలా ఆడాలా మల్లేశన్న దావత్ల పన్ను కానీ బారాత్ర టిల్లు అన్న దిగిండంటే దిచాకు గల్లా గల్లా డీజే కోటి పేరు కేఎస్బి సౌండే వేరు సోకేమో హీరో తీరు తీరు మారో టిల్లు పేరు వీని సౌండే పేరు పెకేసి కొట్టిండంటే తదరులు డాన్స్ ఫ్లోరు ఇక్కడ ఒక నంబర్ వస్తే బాగుంటుంది స్టార్ ఇన్స్ నంబర్ కావాలి సార్ ప్లీజ్ అరే చంకిషట్టు నిన్ను కుంగురు చుట్టూ అట్టా ఎల్లిండంటే స్టార్లే సలాం కొట్టు ఏ గల్లీ చుట్టూ వెంటనే చల్లినట్టు మత్తుగా నవ్విండంటే పోరిలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకొని జిమ్ము సెంటర్లన్నీ పోటీ పడి పడి తగ్గి చేస్తాయే ఇది హవ్వా సోరే పోరాల శివాలే ఆపరేటర్ కైనా రంటుగా ఫోన్ కొట్టాడే డీజే టిల్లు పేరు వీళ్ళి స్టైలే పేరు సోకేమో హీరో తీరు కొట్టది దీను మారో డీజే టిల్లు పేరు వీళ్ళి సౌండే పేరు పెకేసి కొట్టిందంటే తదరులు డాన్స్ ఫ్లోరు థ్యాంక్ యూ సో ఇప్పుడు అర్థమై ఉంటుంది మేము ఆయన రాక్ స్టార్ అని ఎందుకు పిలుస్తామో. నచ్చితే ఒకసారి ఉదయ్ గారికి గట్టిగా చెప్పట్లు ప్లీజ్. అసలు ఆ భీమ్లా నాయక స్టార్టింగ్ లైన్ ఉందండి, అబ్బబ్బబ్బబ్బబ్బ. నేను నిజంగా నార్మల్ గా మరో మొగలై దిగొచ్చాడా? నిజంగా మొగలై దిగొచ్చాడా? అసలు నిజంగానే అద్దరు కొట్టారు ఉదయ్ గారు. కాకపోతే ఇక్కడ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రేసు గురం సినిమాలో శృతి హాసన్ లాగా లోపల ఎంజాయ్ చేస్తున్నారు, నేను చూస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. స్నేహ ఇందాక నుంచి మన ఇద్దరిని అస్సలు హరితేజ ఊరుకోవట్లేదు. ఆవిడ వచ్చి ఏదో యాక్టివిటీ చేయించాలని ఫిక్స్ అయిపోయారు. అవునా? సో హరితేజ గారిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా, మీకు తెలుసుగా మా లేడీస్ అంటూనే ఉంటారు ఆవిడ ఎప్పుడు. సో వెల్కమింగ్ హరితేజ గారు ఆన్ టు ద స్టేజ్ వన్స్ అగైన్. ఒకసారి గట్టిగా చెప్పట్లు హరితేజ గారి కోసం ప్లీజ్. హరితేజ గారు అనే కంటే సిమ్ టపాకాయ్ అనే అంటే చాలా బాగుంటుంది. పిల్లలందరూ పిల్లలు కిందకి వెళ్ళిపోండి ప్లీజ్. పాప పిల్లలందరూ ఒకసారి కిందకి వెళ్ళిపోవాలి ప్లీజ్, నేను మళ్ళీ పిలుస్తా.
నన్ను కూడా కిందికి వెళ్ళిపోమంటారా టీచర్? అంటే చిన్నపిల్లల గురించి హరితేజ గారు, మనలాంటి చంటి పిల్లల గురించి కాదు. మనసుకి వయసు ఏముందండి, అంతే. అంతే. మేము 80 వచ్చినా ఇట్లనే ఉంటాం, పుదుళ్ళుకుంటూ గెంతుకుంటూ ఎగురుకుంటూ. రాక్ స్వాగ్ గ్రాండ్ మదర్. ఓకే, సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం పాటలకి డాన్సులకి చిన్న బ్రేకే, పెద్ద బ్రేక్ కాదు, ఇచ్చి మా లేడీస్ బ్యూటిఫుల్ గా రెడీ అయ్యి వచ్చారు కాబట్టి వాళ్ళతో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం ప్లాన్ చేశా. మీరేమంటే అది ఎస్ ఇవాళ. నేనేమంటానంటే ఇప్పుడు ఒక 10 మంది, అంటే 10 కన్నా తక్కువైనా పర్లేదు, ఎక్కువ కాకుండా, ఎందుకంటే స్టేజ్ అంతే ఉంది కాబట్టి, వడ్డానాలు పెట్టుకొచ్చిన ఆడవాళ్ళు, వడ్డానాలు, పాపిడి బిళ్ళలు, మొత్తం ఆ ఫుల్ ట్రెడిషనల్గా రెడీ అయ్యి వచ్చి ఉంటారు కదా, వాళ్ళు స్టేజ్ మీదకి వస్తే మీ చేత నేను ఒక అద్భుతమైన గేమ్ ఆడిస్తా. డాన్సులు పాటలేం ఉండవు, భయపడకండి. ఉన్నా మీరేం భయపడట్లా, ఆల్రెడీ 4 వచ్చారు. కమ్మాన్ కళావతీస్. అండ్ ఇందులో మాత్రం మా శారద గారు, హేమలత గారు ఖచ్చితంగా రావాలి. ఎక్కడున్నా శారద గారు, హేమలత గారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం, ఒక్కసారి ప్లీజ్. స్పెషల్ గా బంగారం వడ్డానాలు పెట్టుకున్న హరితేజ గారు మీతో ఫోటో దిగాలని ఇందాక నుంచి మనసు పడ్డారు. ప్లీజ్ రండి. నేనేం డాన్స్ చేయించనండి మీతో, నా మాటినండి, రండి. హరితేజ గారు ఆవిడ ఎలాంటి పర్ఫార్మర్ తెలుసా? మార్నింగ్ మేము సంగీత్ చేసాం, వేరే లెవెల్. అవునా? కానీ పిలిచేటప్పుడు అట్లే పిలవాలండి, లేదా రారు. ఓకే, వడ్డానం పెట్టుకున్న లేడీస్ ఒక 10 మంది స్టేజ్ మీదకి రావచ్చు. వావ్, కమ్ ఆన్, హియర్ వి గో. హరితేజ గారు ఇక్కడ 1 లేడీస్ ఎంత 2 మంచోళ్ళు అంటే నార్మల్ గా వెళ్ళి 3 కాల్ పట్టుకున్న 4 మీరు పిలవగానే వచ్చారు. చూసారా? 5 వావ్, 6 7 ఓకే, రండి. ఎంత అందంగా ఉన్నారో, వడ్డానాలు పెట్టుకుని అందంగా ఉన్న హేమలత ladies. గారు రండి, వండర్ఫుల్. పెళ్లి కొడుకు గారి పెద్దమ్మ చెల్లెల్లా ఉన్నారు ఈవిడ, అచ్చం. హలో ఇంత చిన్న వయసులో సరిపోతుంది. ఇంత చిన్న వయసులో ఆయనకి పెద్దమ్మ ఏంటో ఈవిడ. హలో, సరిపోతుంది. ఒరే ఏంట్రా వెనక నుంచి, ఇప్పుడు ఇంకా వయసు ఉందా అన్న అట్లాంటి పనులకి, ఇప్పుడు చేయకూడదు అలాంటివి. సరిపోయారు కరెక్ట్ గా స్టేజ్ లో. ఇప్పుడు వరుసగా నించోండి అందరూ. శారద గారు చేయించనండి. శారద గారు రావట్లేదా ఫైనలీ? ఓకే, ఫోన్లే, ఆవిడ హాయిగా రిలాక్స్ అయ్యారు, రిలాక్స్ అవని. ఇలాంటివి దిగాలంటే నేను చెప్పించి చెయ్యాలి. పెళ్లి కూతురు గారు, అక్క గారు రావచ్చు కదా, ఎందుకు మీరు అంత పెద్ద బాధ్యత తీసుకున్నారు? అక్కడ ఒకసారి రండి, ఇలా వచ్చి అలా వెళ్ళిపోండి. రండి. యూత్ మిస్ అవ్వకూడదు. వాసవి గారు కూడా రావచ్చు. ఆవిడ అవుట్ఫిట్ కి భిన్నంగా ఉన్నారు కాబట్టి రావట్లేదు. సరే, ఇప్పుడు ఏంటంటే షీఈస్ బిజీ ఇన్ క్లికింగ్ పిక్స్. ఇప్పుడు ఏంటంటే కార్యక్రమంలో నేను ఇప్పుడు ఏం చెప్పిస్తున్నా, మీరందరూ ఇంత అందంగా తయారై వచ్చారు కాబట్టి, ఇంతమందిని ఒకటేసారి మాట్లాడించడం, పాడించడం, డైలాగులు చెప్పించడం బాగా లేట్ అయిపోతుంది కాబట్టి, అందరికీ కలిసి ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ పెడతా. డాన్స్ కాదు, రండి. ప్లీజ్ వెల్కమ్. ఏం చేస్తారు? మంత్రాలు వేసేస్తారా? మీ మీద నేనెందుకు మంత్రం వేస్తానండి? అలాగా అయితే మీరు రండి, ప్లీజ్ వెల్కమ్, జాయిన్ అస్. ఇంకా దయచేసి చాలు, మళ్ళీ సరిపోదు. మేము అసలే ర్యాంప్ వాక్ ప్లాన్ చేసాం, 3 అడుగులు కూడా లేదు ఇక్కడ. ఏం చేద్దామంటే ఒక పాట ప్లే చేస్తాము, 1 by 1, అందరు ఒకటేసారి కాదు, వరుసగా నడుచుకుంటూ వచ్చి జస్ట్ అలా ఒక మంచి పోజెస్ ఇచ్చి, ఆ తర్వాత వెనకెళ్ళి నుంచున్నాక ఇంకొకరు స్టార్ట్ అవ్వాలి. డిసిప్లిన్ ఇంపార్టెంట్ అమ్మా. కాదు హరితేజ గారు, వాళ్ళు ఎలా నడవాలో ఒక్కసారి మీరు ఫస్ట్ ఒకసారి నడిచి చూపిస్తే బాగుంటుందేమో అని నా ఒపీనియన్. మీరు బాగా బుక్ చేస్తుంటారా టికెట్లు? అయ్యో అదే లేదండి, ఆల్రెడీ రిటర్న్ బుక్ చేసుకుందా? నాతోనే డైరెక్ట్ గా తత్కాల్ టికెట్ వేసేసింది. ఏదైనా మిమ్మల్ని టీవీకి దగ్గరగా కాకుండా లైవ్ లో దగ్గరగా మీ పర్ఫార్మెన్స్ అలా కాదు, మీ అందమైన నడకను చూసి ఎన్నాళ్ళు అయింది అనేసి. ఎన్నాళ్ళు అయిందా నడవడం మానేసి ఇంట్లో హరితేజ కూర్చున్నా? గారు, నో కాపీ రైట్స్. మొత్తం అక్కడ పంపించేస్తుంది అన్ని ఛానల్స్ కి లైవ్ రికార్డింగ్. ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేయండి. నేను పుట్టినప్పటి నుంచి అసలు ర్యాంప్ వాక్ అంటే ఇదే పాట. అందంగా వడ్డానాలు కట్టుకొస్తే లేడీయో ఏంటి, ఓ వాళ్ళు జడా, అలాంటివి. ఐ వాంట్ రొమాన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. వాట్ ఇస్ దట్ సాంగ్? అది చూసుకోండి. మామూలు కూడా ఒక్కొక్కరిగా పంపిస్తా, వెళ్ళండి. గో. ఓకే, మ్యూజిక్. కమ్ ఆన్. ఇప్పుడు అటు ఇటు హరితేజ గారి ఇన్స్పిరేషన్ తో డాన్స్ తిరగండి.
నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను హేమలత గారు రావాలి. అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను వచ్చి పైన గాలి చీల్చి పెరిగినాను ఏరి కోరి గిల్లి కజ్జా పెట్టుకోను నిన్ను చూస్తే ఇల్లకుండా ఉండలేను హై 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 కమాన్ సింగిల్గా సింహం ఏయ్ అదే లెక్క చెప్పేది కదా ఓయ్ రంగమ్మ మంగమ్మ ఓయ్ రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే పుల్ల చేమ కుట్టిన పెదవి సలుపుతుంటే ఉఫమా ఉఫమా అంటూ ఊదడు ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు ఉఫమా ఉఫమా అంటూ ఊదడు ఉత్తమాటకైనా నన్ను మీరంటే మీతో ఫాస్ట్ చెప్పేస్తా. పిచ్చి ఊసుల్లోన ఏమైందండి? బండాలు పడి- మర్చిపోయి మిరపకాయ కొరికినానంటే అమ్మకుటి అందమంత వంపకే నేను ఒక step చెప్తా, అగ్గిపెట్టి చేయండి, గుగ్గి ఓకేనా? పెట్టి ఆటలోకి దింపకే అమ్మకుటి అందమంత వంపకే అగ్గిపెట్టి గుగ్గి పెట్టి ఆటలోకి దింపకే నీ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ నీకు నాకు ఊగింది జెండా చలో జజ్జనకా అరే వా చలో జజ్జనకా రెడీ ఆహా అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి అర చెక్కిలి గిలి గిలి గింతాయి ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడ న్యూటన్ గ్రావిటీ టీవీ నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడ న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి రెడీయా నీ వెలుగే ఎడిసన్ దుబాయ్ నా నటు కొడివే నా క్యూటు జోడివే నీ బుచ్చి పప్పిని టేక్ మీ నీ చిల్లక ముక్కే నా గుండెకి హుకే నువ్వు కెక్కో కెక్కే టాప్ మీ హే మన్మథ రాజా నా మడత కాజా ముద్దులిస్తాను ఆజా మస్తు మజా మజా ఏ మాసు మరాని నా ఆకాశవాణి నా హట్టుకి బోని నీ ఆటో దిపోని రా మనం లాంగు డ్రైవ్ పోదాం ఊర మస్తు స్టెప్ వేద్దాం నువ్వేలే నా రౌడీ బేబీ You're my only girlfriend నా గుండె నీకు బెండు We'll make us new friend baby పోదాం ఇంకా ఎవరైనా కమాన్ రౌడీ బేబీ girlfriend ఓ బుగ్గగిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే ఓ కళ్ళు నిన్ను చూసేసాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం ఏయ్, పెద్దమ్మ అరే కొట్టారు, చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం హరితేజ గారు ఓ బొండు మల్లి ఓ, బొండు రండి. మల్లి సరిపోకి గుండె అగిలి ఇకపై అన్ని నువ్వే. అచ్చం అరే వా కనులకు దొరికిన తొలిసారి బ్లైండ్ డేట్ ఊరిస్తూ ఎదురుగా నిలిచిన చేతి రివర్స్ లో ఉంటే గాలి కోటి గారు చేతి రివర్స్ లో ఉంటే గాలి
గది చిన్న ఇటు ఊపితే హాయ్. చూస్తే ఇటు ఊపితే పొమ్మని. కాదు హరితేజ గారు, ఆవిడ పెళ్లి కొడుకు గారు మేనత్త, ఓ ఆవిడకైతే మహానటి సాంగ్ వేయాలి. మహానటి, ఇంకేం వేసేమనండి. ఒకసారి మహానటి సాంగ్ ప్లే చేయరు ఆవిడ కోసం. అది ఇప్పుడు మీరే చేయండి, నేను వద్దు. రెడీ రెడీ రెడీ. Come on. అంతే అలా వాక్ చేయండి. సూపర్. ఏయ్ 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 అయ్యా బాబాయ్. థ్యాంక్ యూ మేడం. మేడం నేను మీ పెద్ద ఫ్యాన్. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఏంటంటనా డాన్స్ చేయాలా? మహానటి డాన్స్ చేయరండి. ఇవి డాన్స్ చేస్తారా? మీ ఫ్యాన్స్ మిమ్మల్ని డాన్స్ చేయమని అడుగుతున్నారు. వేయండి. వడ్డానం లేదు, ఎలా గేమ్ లో తీసుకోవాలి? స్పెషల్ రికమెండేషన్, స్పెషల్ పెళ్లి కొడుకు గారు రికమెండేషన్. చెల్లి. ఓకే రండి మేడం. ఆ? వాళ్ళ మేడం అయితే మీ ఇద్దరు కలిసి మంచి పాటగా మేము డాన్స్ మేము చేయండి. మేడమ్స్ కి స్కూల్స్ కి దూరంగా ఉంటాం, భయం మాకు, బ్యాక్ బెంచ్ లో ఉంటాం మేము. అసలు భయం కాదు, నేనంటే మా టీచర్లకు భయం. ఇది వచ్చిందిరా నాయన ఇది మాత్రం నిజమే, నేను ఒప్పుకుంటా. హరితేజ వచ్చిందా ఈరోజు స్కూల్ కి అనేవాళ్ళు మా టీచర్లు. ఓకే Okay, ready, వీళ్ళిద్దరంట కలిసి ఒక డాన్స్ ఇస్తారంట. మ్యూజిక్ పెట్టండి. మ్యూజిక్ మ్యూజిక్. ఇదే బాగుంటుంది, ఇదే బాగుంటుంది. ఏయ్ కమ్ ఆన్ ఏయ్ వూ చప్పట్లు చప్పట్లు. Malama pita pita de, malama pita pita de, malama pita pita de, malama pita de, malama pita pita de, malama pita pita de, malama pita pita de, malama pita de. Goli goli, pakatla siriku rangoli, goli goli, pakatla maya gurra doli. గాలి గాలి మొత్తల అవను దాగాలి జాలి చెప్పు, చెప్పు. జాలి హడిపోలి అరే టీచర్ గారు ఏయ్! అసలు ఒక్క నిమిషం. బాబు నాయనా అబ్బబ్బబ్బబ్బబ్బా శానా సీడులు ఉన్నాయిగా మీ దగ్గర, ఆగట్లా అసలా. దాని తర్వాత ఒకటి పెడతానే ఉన్నారు. కాదు టీచర్ వాసవి గారు, గారు, టీచర్ అన్నారు, డాన్స్ టీచర్ అని చెప్పలేదేంటి? డాన్స్ టీచర్ కాదు. ఆ, ఎలాగూ చదువు చెప్పినా ఇక్కడ అర్థం కావట్లే వీళ్ళకి. మనం డాన్సులన్నా చేద్దామని మేడం డాన్సులు స్టార్ట్ చేసినట్టున్నారు. మేడం అసలు ఆవిడలో ఉన్న కొరియోగ్రాఫర్ ను బయటికి తీశారు. ఎంత అలా కాదు, ఈ మధ్య కొత్త స్టైల్ డాన్స్ చేస్తూ చదువు చెప్పడం, ఈ చాలా వీడియోస్ లో కూడా చూసాం. లేటెస్ట్ టీచింగ్. లేటెస్ట్ టీచింగ్. చూసారు, మీరు చూసే ఉంటారు. కరెక్ట్ మేడం. టీచర్లు అంటే స్ట్రిక్ట్ గా ఉండకుండా ఫ్రెండ్లీగా ఉండాలి. అప్పుడే మేము కూడా ఎగ్జామ్లకి రాకపోయినా, ఒకవేళ హాల్ టికెట్ ఇవ్వకపోయినా, కాపీ కొడుతున్నా, కాపీ కొట్టినా పెద్ద పట్టించుకోరు. నేను ఎప్పుడు కాపీ కొట్టలే అబ్బా. ఓ సిన్సియర్ స్టూడెంట్. నేనే పక్కోళ్ళకి చూపించా, ఆల్రెడీ ఇద్దరు కలిసి ఫెయిల్ అయ్యాం. థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ బ్యూటిఫుల్ లేడీస్. మహిళలు మహారాణులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద లేడీస్. థ్యాంక్ యూ. ఇక్కడ అలా మిగిలేదా? కాదు, అలా కాదు, ఆ దుప్పటేదో తెచ్చారు కదా, ఇక్కడ దుప్పటా? వేస్తే అవన్నీ వడ్డారాలు అవన్నీ ఇందులో వేసి వెళ్ళిపోతారనేసి. అరే బాగోదమ్మా, గెస్ట్లుగా పిలిచారు కదా, మరి మనం అలా చేయకూడదు. మేడంతో పిక్ డెఫినెట్లీ. మేడం రండి, ఒక ఫోటో తీయండి మేడంతో నాకు. ఏంటో మా చిన్న ఓకే థ్యాంక్ యూ ఆల్ ద లేడీస్ ఆన్ ద స్టేజ్. థ్యాంక్ యూ. Okay. టీచర్లు వీపులు వాయి కొట్టడాలే తప్ప డాన్స్లు ఎక్కడ చేసేవాళ్ళు, ఇప్పుడు టీచర్లే నయం. ఏంటో మా లేడీస్ పిలవగానే స్టేజ్ మీదకి రావడం, ఎంటర్టైన్ చేయడం, డాన్సులు చేయడం నన్ను చాలా ఆనందపరిచింది. థ్యాంక్ యూ లేడీస్, లవ్ యూ ఆల్వేస్. అండ్ హరితేజ గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి, ఓ వేసుకొని గట్టిగా. కమ్ ఆన్. థ్యాంక్స్ అ లాట్. ప్రోగ్రామ్ ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఆపేస్తున్నాం. ఇక్కడ నుంచిన వాళ్ళందరూ కూర్చుంటేనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో వీఆర్ వెరీ క్లియర్, ఇక్కడ నుంచిన వాళ్ళందరూ కూర్చుంటేనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. లైట్స్ ఆఫ్ ఆన్ స్టేజ్, లైట్స్ ఆఫ్ ప్లీజ్. ప్లీజ్ మీరు సహకరించకపోతే ఎలా? మీకోసం మేము వచ్చి ఎంటర్టైన్ చేస్తుంటే మీరు వెనకాల వాళ్ళకి కనిపించకుండా చేస్తే ఎలా?
అండ్ హరితేజ గారు ఉంటారు, ఎక్కడికి వెళ్ళట్లేదు, మీరు అస్సలు కంగారు పడద్దు, హ్యాపీగా షీల్ టేక్ హర్ టైం. ఎందుకండి give you నేను selfies. వెళ్ళిపోతానని ఎవరు చెప్పారు మీకు? మేము వచ్చిందే మీకోసం, ఖచ్చితంగా ఉంటాను. వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా ఉందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మోగినాయా పోయిందే సోయా ఇట్లాంటివన్నీ అలవాటే లేదే అట్లాంటి నాకి తడబాటసలేందే గుండె తడగుందే పిడిగుందే చడిసిందే నిన్ను చదపడమని తెగ పిలిచినదే కమ్మ కమ్మ కళావతి నువ్వే గతే నువ్వే గతి కమ్మ కమ్మ కళావతి నువ్వే గుంటే అధోగతి ఇంకొంచెం పెంచా నీ లిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లైయింగ్ కిస్సు ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో నువ్వు కళ్ళతోటి విసురుతుంటే లవ్ సిగ్నల్స్ నా ఏడులో నా షురు ఇంకా ఎప్పన్ డ్రెస్ ఆ బ్రేకులు లేని బ్రేక్ డాన్స్ నీకేం తెలుసు ఫుల్ కిక్కు ఫుల్ కిస్కో ఫుల్ కిక్కు ఫుల్ కిస్కో నువ్వు చదివేసి పారేసిన లవ్ నోవెల్స్ నువ్వు వాడేసి ఆరేసిన వెజిటబుల్స్ అవి నా కంట పడుతుంటే ఆ మంట నీకేం తెలుసు ఫుల్ కిస్కో కిస్కో ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో 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 అకిక్కా మరొకసారి సోనీ మన ముందుకు వచ్చేస్తుంది కొన్ని వండర్ఫుల్ సాంగ్స్ తో. వెల్కమింగ్ సోనీ ఆన్ టు ద స్టేజ్. హలో 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 మైక్ టెస్టింగ్ సభకు నమస్కారం. నా సొంత పేరు బంగారం.
పుట్టిందే మాయానాము కాకినాడ తీరు నిన్ననేమో గుంటూరు మిర్చి కారం నెల వారం లెక్కుంటది నా వ్యాపారం. ఇంగ్లీషులోన దండమెట్టనెప్పుడు హుద్దేట తెలుగులో మీకు బంధనో ఫేస్ క్రీమ్ గట్ర పొయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సందనో సెల్ నంబరే లేదు నాకు అసలే డోర్ నంబరే మీకు ఇస్తలే సెంట్ బాటిల్ ముట్టనే ముట్టనే కన్న జాజులంటే సెట్ట మొదలే వేస్తారు హోటలో బట్టు పెట్టి పిలిచిన ఆదమాదమాదామాకే పరుగు తీస్తలే డిస్కోలు పప్పులు డెమ్ములైట్ కొట్టిన మావి తూపులోన మరబెడతలే. ఎందుకు ఎందుకేంటి నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజు కుక్కరైకల్ అన్ని ఊరమాసు లెక్కలో నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజు కుక్కరైకల్ అన్ని ఊరమాసు లెక్కలో. హే 1+1 ఆఫర్ ఉన్నదే లండన్ ఇల్లొస్తాళ్ళకే జట్టుకో సరుకు తోటల్లో సెట్లేసుకో పిల్ల నీ బాడీ భలే భలే మెరిసిపోతుంది ఎంత డైమండ్ నక్కిలీసు తీసుకో వజ్రానికి నా ఒంటికి వరుస కుదరదే తెచ్చి తిరణాల పూసల కంటేసుకో నువ్వు చాలా సింపులే మాసుగుండలేదు నా సిస్టమ్ ఎందుకేంటి ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజు కుక్కరైకల్ అన్ని బోరమాసు లెక్కల నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజు కుక్కరైకల్ అన్ని బోరమాసు లెక్కల. ఎవరైనా డాన్స్ చేయడానికి రావచ్చు, సుమంత్ చేస్తారు వాళ్ళతో పాటు. నాలాగా 2 స్టెప్పుల ఆర్టిస్ట్ కాకుండా భస్మానా బ్లాక్ అండ్ వైట్ టీవీ ఏదేస్తో నీకు చెప్పుకో నేను సొంత వివిధ భారతి మర్చి రేడియోని గిఫ్ట్ ఇచ్చుకో అటు హైటెక్ ఈ పక్క మెకానిక్ నీకు ఇద్దరిలో ఎవరిష్టం ఎంచుకో చెట్టు నరకండి ఎట్టాయి ముస్తరికి కూగంచు స్కానర్ నే రాబొట్టు రాసుకో వచ్చేసావమ్మడు పిల్లడు నాచి సావదంట క్లాసు వైటమ్మో ఎందుకే సోనే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ ఎవ్రీబడి నేను వాడే గాజు కుక్కరైకల్ అన్ని ఘోరమాసు లెక్కలో 1 2 3 4 పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజు కుక్కరైకల్ అన్ని ఘోరమాసు లెక్కలో నేను పక్కా లోకల్. మా వాళ్ళందరూ చాలా సూపర్ చప్పట్లు మాత్రం అదుర్స్ నెక్స్ట్ లెవెల్ అసలు సూపర్ గా ఫోటోలు తీసుకుంటున్నారు మంచి మంచి పోజులతో. చూస్తున్నాం ఇందా నుంచి లేడీస్ అందరూ వరుసగా నిల్చొని. ఫ్యాషన్ షో ఇందాక స్టేజ్ మీద అయింది కానీ ఇప్పుడు మనం చూడలేదు, కింద భలే చేశారు ఫ్యాషన్ షో వీళ్ళంతా ఫొటోస్కి. ఇలా ఇంకొక పాట పాడితే తప్పకుండా డెఫినెట్ గా ఇలాంటి ఇంకో ఫాస్ట్ నెంబర్ ప్రెజెంట్ ఎనర్జీ చేద్దాం. వస్తుంది. అమ్మాయిలు ఎవరైనా డాన్స్ చేయాలనుకుంటే స్టేజ్ మీదకి రావచ్చు, మంచి ఫాస్ట్ బీట్ సాంగ్స్ మన వాళ్ళు పాడుతున్నారు కాబట్టి. చేయండి అందరూ గొప్ప గొప్ప డాన్సర్స్ అందరూ కూడా. దాని కుడి భుజం మీద కడవా దాని గుత్తె పురేకలు మెరియా అది రమ్మంటే దురసనియా దాని పేరే సరంగ దరియా దాని ఎజంపుడం మీద గడవా దాని ఎజంటు రేకలు మెరియా అది రమ్మంటే దురసనియా
సరంగధరియా. Come on, everybody. కాళ్ళకు ఎండి గజ్జల్ లేకున్నా నడిస్తే గల్గల్, కొప్పున మల్లె దండల్ లేకున్నా చెక్కిలి గిల్గల్, నవ్వులు లేబుర ముత్య అని నవ్వుతూ వస్తాయి మురిపా, నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమ్మల పాకుల్, ముని పట్టితో ముని పట్టితో నొక్కిత పెదవుల్, ఎర్రగా అయితది రామనది చురియా చురియా చురియా, అది సురుమా పెట్టిన చురియా, అది రమ్మంటే రాదుర సలియా, దాని పేరే సారంగధరియా, దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తెపు రేఖలు మెరియా, అది రమ్మంటే రాదుర సలియా, దాని పేరే సారంగధరియా, దాని ఎడం భుజం మీద కడవా, అది ఎజంటు రేఖలు మెరియా, అది రమ్మంటే రాదుర సలియా, దాని పేరే సారంగధరియా. రంగేలేని నాంగి జడ తాకితే అయితది నల్లంగి, మాటల కాటుల వంగి మర్ల పడితే అది శివంగి, తీగడు లేని సరంగి వాయించబోతే అది ఫిరంగి, గుడియా 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 అది చిక్కి చిక్కని చెడియా, అది రమ్మంటే రాదుర సలియా, దాని పేరు సారంగధరియా, దాని చెంపలు ఎన్నెల కొరియా, దాని చెవులకు దుద్దులు మెరియా, అది రమ్మంటే రాదుర సలియా, దాని పేరే సారంగధరియా, దాని నడుము కొడతల మెరియా, పడిపోతది మగోళ్ళ తొడియా, అది రమ్మంటే రాదుర సలియా, దాని పేరే సారంగధరియా, దాని పేరే సారంగధరియా, అది గుడి భుజం మీద కడవా, దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తెపు రేఖలు మెరియా, అది రమ్మంటే రాదుర సలియా, దాని పేరే సారంగధరియా, దాని ఎడం భుజం మీద కడవా, దాని ఎజంటు రేఖలు మెరియా, అది రమ్మంటే రాదుర సలియా, దాని పేరే సారంగధరియా. క్యా బాత్ హై. ఒక్కసారి మా సోనీ క్యా కోసం బాత్ హై. గట్టిగా చప్పట్లు. क्या बात స్టేజ్ కాదు, మీద क्या పిల్లలు ఒక feel ఎత్తు అయితే వాళ్ళ పేరెంట్స్ అందరూ మొత్తం పాట పాడుతూ నించొని డాన్స్ చేస్తారు. అలా కాదు, అక్కడ- అబ్బబ్బబ్బబ్బబ్బా. కాదు అక్కడ ఎంతమంది సోనీ. కొరియోగ్రాఫర్లు వచ్చారో సడన్ గా పుట్టుకొచ్చారు నీకు కొరియోగ్రాఫర్లు. తెలుసుగా మనతో పాటు ఈక్వల్ గా పాడేయగలరు మన హరితేజ, మాతో పాటు హ్యాపీగా యాంకరింగ్ చేసేస్తారు, కాసేపు అయితే డాన్స్ టీంతో పాటు డాన్స్ కూడా చేసేస్తారు. ఆవిడకి లేని టాలెంట్ అనేది లేదు డెఫినెట్లీ. సో ఒకటి రెండు మంచి సాంగ్స్ పాడడానికి హరితేజ గారు స్టేజ్ మీదకి వస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చేద్దాం. మోస్ట్ వెల్కమ్ హరితేజ గారు వన్స్ అగైన్. హరితేజ. కుళ్ళ బొడిసింది ఏంటి కుళ్ళబోసింది? అందరు మనసులు అనుకోయా, ఈలోపు మేడం పిలిచారు. లేదు అంటే ఇప్పుడు మిమ్మల్ని వచ్చి కొట్టాల్సి వస్తుంది అది కంప్లీట్ చేయాలంటే. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. సుమంత్ గారు దయచేసి క్వశ్చన్ పేపర్ లీక్ చేయరా. ఓకే పిల్లలు మీరు ఇలానే నిల్చోండి. హరితేజ గారు ఇప్పుడు మంచి పాట పాడబోతున్నారు, దానికి కూడా మీరు స్టెప్లేసి వెళ్ళిపోదురు కానీ. హేయ్, మీ అందరి కోసం ఇవాళ దశావతారాలు. ఎందుకంటే మీరందరూ ఎంటర్టైన్ అవ్వాలి కాబట్టి, ఎంజాయ్ చేయాలి కాబట్టి. ఇంతకుముందు డ్యాన్స్ అయింది, ఇప్పుడు పాటలు కూడా పాడుతున్నాం తెలుసా. అయినా మీరు నుంచుని పాత బ్లాక్ చేసుకుని వెనకున్న వాళ్ళకి కనపడివ్వకుండా చేయడం ఏదైతే ఉందో చాలా బాధాకరంగా ఉంది. నేను ఇక్కడ మాట్లాడుతుంటే పిల్లల్ని పైకి పంపించేసి ఫోటోలు తీసుకోవడం అత్యంత బాధాకరంగా ఉంది. ఇన్ని బాధల్లో పాట పాడాలంటే చాలా కష్టం. బట్ ఓకే, ట్రై.
రెడీ వండర్ఫుల్ సాంగ్ మీకోసం హియర్ వి గో. Yo guys, this is not a mass song. This is the boss song. ఏయ్ ఎర్ర చొక్కాని నీకోసం వేశాను, సర్రమంటూ ఫారెన్స్ అంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ జోడెట్టి నీకోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. ఎర్ర సీరేమో ఈ రోజే కొన్నాను, నల్ల జాకెట్టు నైట్ అంతా కుట్టాను, బాలు చెల్లోన మస్తారం పెట్టాను, కన్నె ఒళ్ళంతా సింగారం చుట్టాను. పిల్లడు లెట్స్ డు కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందే నీ అందం మల్లేదిగా. ఆ డిస్కవరీ ఛానల్లో చేసింగ్ లాగా, అలా పై పైకి దూకైకు సింహం లాగా. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. Come on. Wow. హరితేజ గారు రెడీ. మండే ఎండలో ఐస్ క్రీము బండిలా కూల్ అండ్ క్యూట్ గా ఉందే అందం. రెండే కళ్ళతో దండలా, చూపుల గుళ్ళతో తీసావు ప్రాణం. హాటుగా ఘాటుగా ఉండే నీ హిప్పుని నాటుగా చాటుగా పట్టేయనా. టప్పుగా ఉండే నీ చేతితో నువ్వు తాకితే నేను పట్టైపోనా. అంకులు 2 ప్లేట్ల పునుగులు. ఏయ్! హే, ఇది లేదా? Come on. Yo boy, this is not a boss song. This is the boss song. Ready. అందరూ చెప్పట్లా. హే. అది అక్కయ్య లెట్స్ డూ కుమ్ముడు. అది ఏయ్. ఏయ్ 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 ఏయ్. అది ఆహా. సరి కట్టిన సల్వారే చుట్టిన అల్లాడిస్తదే నీ అవుట్లైన్. లారీ కుట్టిన ల్యాండ్ వైన్ పెళ్ళిన నీతో పోలిస్తే నథింగ్ జాను. స్టెప్పులు నీతో వెయ్యాలని ఇప్పుడే కట్టిన కొత్త ట్యూను. లిప్పులా ఉన్న నీ బళ్ళు రొమాన్స్ కి లిప్పులో దాచిన రెడ్ పైన. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. Yo guys, this is not a mass song. This is the Hariteja song. అక్కలు కొట్టండి చెప్పట్లు. అబ్బా శృతిలో ఏం కలిపారండి? పులిహోర కలిపినట్టు. నాకు పులిహోర అన్నా కూడా దద్దోజనం అన్నా కూడా అద్భుతమైన ఇష్టం అమ్మాయి. చాలా ఇష్టం కదా. ఇందాక చూడలేదు స్నేహ గారు, లేడీస్ తో బట్టలు ఉతికిచ్చారు, ఆరేపిచ్చారు, వంట ఆరిపోయిన చేయించారు. ఐరన్ చేయించారు, పులిహోర కలిపి ముద్దలు నోట్లో పెట్టారు. అన్నీ అయిపోయాయి ఇందాకడ. ఆడుతూ పాడుతూ ఇంటి పనులు చేసుకుంటూ ఇంటిని చూసుకుంటూ పొద్దున్న నుంచి రాత్రి దాకా అలుపు ఎరగకుండా, చిన్న శాలరీ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా, కొంచెం కూడా అసలు ఎంత ఒంట్లో బాగాలేకపోయినా కష్టపడి మా కడుపు నింపుతారే. అందుకే మాకు అమ్మలన్నా ఆడవాళ్ళన్నా అత్యంత రెస్పెక్ట్. ఇన్ఫ్యాక్ట్ నేను అమ్మగా మారిన తర్వాత అమ్మల మీద ప్రేమ ఇంకా 100 టైమ్స్ పెరిగిపోయింది. నా కూతురికి ఇప్పుడు ఒక చిన్న జలుబు వచ్చినా కూడా నాకు ఎంత బెంగగా ఉంటుంది. అలాంటిది మా అమ్మ ఎంత కష్టపడి మమ్మల్ని చూసుకుని ఉంటారు అనే రెస్పెక్ట్. సో ఆన్ దిస్ నోట్ ఆల్ ద విమెన్స్, మదర్స్, సిస్టర్స్ హూస్ నాట్, అందరికీ మా ఆడవాళ్ళందరికీ గట్టిగా హగ్గులు, ముద్దులు తీసుకోండి మీకే. ఆడాళ్ళు మీకు జోహార్లు. ఓకే, థ్యాంక్ యూ. మరి పవన్ సాయి గారు అలాగే మధురిమ గారులను ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు అబ్బాయి చౌదరి గారికి సాదర స్వాగతం. పెళ్లివారి తరపు నుంచి అలాగే మా స్టార్ ఈవెంట్స్ తరపు నుంచి మా యువ నాయకులకి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు శేఖర్ అండ్ జగన్మోహన్ రావు గారి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అతిథులకి, బంధుమిత్రులకి, ప్రియాతి ప్రియమైన స్నేహితులకి అందరికీ పేరు పేరున సాదర స్వాగతం.
కొద్దిసేపట్లో పెళ్లి భాజా మోగబోతోంది. మా అందమైన జంట భార్యాభర్తలుగా మారబోతున్నారు. మంచి ప్రమోషన్ తీసుకోబోతున్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో హాయిగా ఆనందంగా ఉండాలని మా టీం అందరం బ్లెస్ చేస్తున్నాము. అండ్ హరితేజ గారు, మనకి ఇక్కడ ఒక వండర్ఫుల్ ఏవీ లాంచ్ ఉంది. ఆ ఏవీ లాంచ్ గౌరవనీయులు అబ్బాయి చౌదరి గారి చేతుల మీద, అలాగే ఎమ్మెల్యే ఎలీజా గారి చేతుల మీద జరుగుతుంది. వారి ఇరువురిని ఈ వేదిక మీదకి అక్కడ ఆశీర్వచనం అయిపోయాక తప్పకుండా సార్ ప్లీజ్ మీ విలువైన సమయాన్ని ఈ స్టేజ్ మీద కూడా ఒక 2 నిమిషాలు కేటాయించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మీ సువర్ణ హస్తాలతో ఆ ఏవీ లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అబ్బాయి చౌదరి గారు అండ్ అలాగే ఎలీజా గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఏవి లాంచ్ వారి చేతుల మీదుగా చేసినట్లయితే మా అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. అబ్బా ఏం సినిమా చూపించారు, మామూలుగా కాదు. నిజంగా హీరో హీరోయిన్ యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అంత ఫీల్ తీసుకొచ్చారు. మామూలుగా ఒకసారి గట్టిగా ఓయేసుకుందామా? ఏవీస్ నచ్చిన వాళ్ళు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టారు వాళ్ళిద్దరికి. చప్పట్లో ఓనో ఏదో వెయ్యండర్రా. చెన్నై నుంచి ఒక ఇద్దరు పర్ఫార్మర్స్ వచ్చారు చెన్నై నుంచి ఆల్ ద వే. వాళ్ళు చాలా రియాలిటీ షోస్లో మన ఆఖరికి స్వరాభిషేకంలో కూడా ప్రదీప్ గారు వచ్చే షోస్ ఆల్మోస్ట్ అన్ని షోస్లో కూడా వాళ్ళు పర్ఫామ్ చేశారు. ఈ డ్యాన్స్ తర్వాత వాళ్ళది ఒక స్పెషల్ యాక్ట్ ఉంటుంది. సో ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు, పిల్లలైతే అసలు వెళ్ళొద్దు. బీ హియర్, బీ అరౌండ్. ఇప్పుడైతే మా స్టార్ ఈవెంట్స్ నుంచి ఒక వండర్ఫుల్ డాన్స్ చేసి మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడానికి మా గోవింద్ అండ్ టీం మళ్ళీ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ గోవింద్. కోకా కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు కౌను కాదు, కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధి వంకర బుద్ధి. ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా. తెల్లగుంటే ఒకడు తల్ల కిందులవుతాడు, నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి. ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా, హాయ్ ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా. పెద్ద మనిషిలాగా ఒకడు పోజులు కొడతాడు, మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతులు చెబుతాడు. మంచి కాదు చెడ్డ కాదు అంతా ఒకటే జాతండి. దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి. ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా. అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా. చీమా కొత్తిలో కన్ను తెరిసా, చీన గంజంలో నా ఒళ్ళు ఇరిసా, హఠాట అందాలను పరిసా, ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసా. ఏ చోటికి పోయినా అదే పాత వరస, చిన్న పెద్ద నన్ను చూసి వచ్చేస్తారు వలస. కష్టం పడలేక
బూమ్ బదలు నా మొదల సౌండ్ నీకు కూడా ఇస్లానపై అట్నే లైన్ లో ఉండు బూమ్ బదలు నా మొదల సౌండ్ ఈ మధ్యన ఎక్కడ చూడు మందే కదా ట్రెండ్ చీమా కొద్దిలో కన్ను తెరిసా చిన్న గంజంలో నా ఒళ్ళు ఇరిసా హఠాట అందాలను పరిసా ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసా బూమ్ బదలు నా మొదల సౌండ్ నీకు కూడా ఇస్లానపై అట్నే లైన్ లో ఉండు బూమ్ బదలు నా మొదల సౌండ్ ఈ మధ్యన ఎక్కడ చూడు మందే కదా ట్రెండ్ లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మల్లకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్ల పన్ను గాని భారత్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు పట్టది తీన్ మారు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు వెచ్చన పెంచి పట్టు బాక్సులు మలిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే దద్దరిల్లు డాన్స్ ఫ్లోరు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు కొట్టకునే నా మీదట్టు మా వాళ్ళంతా కాస్త ఎంజాయ్ చేస్తారు, డాన్స్ చేయాలనుకునే వాళ్ళు డాన్స్ చేస్తారు, హ్యాపీ ఫీల్ అవుతారు అయితే కాబట్టి ముందైతే మీరు ట్రెడిషనల్ గా మాట్లాడుతున్నారు కాబట్టి ముందైతే హారతి తీసుకునే పాట పాడేద్దరు కదా. నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రసావే రసావే వావ్ నన్ను సావి సావి అంటే నా పెనివిటి లెక్క సక్కంగుంది రసావే నా సావే నువ్వు అడుగు ముడుగు వేస్తా ఉంటే నీ వెనకే వేస్తా ఉంటే వెంకట కోడి ఎక్కినట్టుంది రసావే నీ పక్కన కూర్చుంటే పరమేశ్వరుని దక్కినట్టుంది రసావే నువ్వు వెళ్ళే దారి సుత్తా ఉంటే ఎరే ఎండినట్టుంది రసావే నసావే నసావే రారా సావే బంగారు సావే మీసాల సావే రోషాల సావే నా సావే రారా సావే బంగారు సావే మీసాల సావే రోషాల సావే పిక్కలపై దాకా పంచను ఎత్తి కడితే పిక్కలపై దాకా పంచను ఎత్తి కడితే నా పంచ ప్రాణాలు పోతున్నాయి సావే కాళ్ళలోకి నువ్వు కసు కసు నవ్వులుతుంటే నా కళ్ళే ఎర్రగా పండెను సావే నీ అరుపులు కేకలు వింటా ఉంటే నీ అరుపులు కేకలు వింటా ఉంటే పులకాలెత్తులు సామి నువ్వు కాలు మీద కాలేసుకుంటే పూనా కలే సామి
కొంటే జారేటప్పుడు నువ్వు నా కొంగే జారేటప్పుడు నువ్వు చూడాకుంటే సామి ఆ కొంటే గాలి నన్నే చూసి జాలి పురుగా సామి నా అందం సందం లేదవకుంటే ఆడపుట్టుకే పూడైపోదా సామి నా సామి నా సామి రారా సామి తొంగరు సామి మీసల సామి రోషల సామి నా సామి రారా సామి తొంగరు సామి మీసల సామి రోషల సామి బా ఫస్ట్ టైం పాడానండి ఈ పాట. అయినా సరే మన వాళ్ళు ఎంత గట్టిగా చప్పట్లు కొట్టారో బాగా వింటున్నారుగా. మామూలుగా లేవు, చప్పట్లు వేరే లెవెల్లో ఉన్నాయి అసలు. బట్ మీరు ఫస్ట్ టైం పాడినట్టు అనిపించలేదండి, చాలా సార్లు పాడితే ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు నాకు. అనిపించిందండి చాలా తప్పులు పాడాను. ఏ మాటకి ఆ మాట. ఏదైనా కొత్త ఫిలిం డైరెక్ట్ చేయాలనుకుంటే హరితేజ గారు కెన్ బి మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్ ఇన్ ద ఫిలిం, కొరియోగ్రాఫర్ అండ్ డాన్సర్ ఇన్ ద ఫిలిం, యాక్ట్రెస్ కమ్ స్క్రిప్ట్ రైటర్ ఇన్ ద ఫిలిం. ఇలాంటి డైలాగులన్నీ జై బాలయ్య వస్తున్నప్పుడు చెప్తే అద్భుతంగా ఉంటది. పాట ఎలాగో ఇన్ని వచ్చింది. టాలెంట్స్ ఎలా అండి? మేము అందరం అన్నం తిని పెరిగాం, మీరు టాలెంట్ తిని పెరిగారా? అమ్మా నేను పోతా. ఏం కాదు, మాకు బాలయ్య బాబు గారు వేరు మీరు వేరు కాదు, ఇద్దరు ఒకటే మాకు. బోత్ ఆర్ నాట్ సేమ్. అండ్ ఒక పర్సన్ని మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోక తప్పదు హరితేజ గారు. ఎవరంటే మనం పాడుతున్నంతసేపు, లేకపోతే పెళ్ళికొడుకు గారు పెళ్ళికూతురు గారు పేర్లు వేయాలన్నప్పుడు, లేకపోతే వాళ్ళ ఫొటోస్ డిస్ప్లే చేయాలన్నప్పుడు ఇంత వండర్ఫుల్గా స్క్రీన్ని తీర్చిదిద్దుతూ మన ముందుకు ప్రజెంట్ చేస్తున్నారు విజే సంపత్ గారు ఫ్రమ్ హైదరాబాద్. ఏడీనా సంపత్ గారు, ఒక్కసారి ఆ పూల చొక్కా జిగేల్ రాజా చప్పట్లు కొట్టండి. మీరు చెప్తున్నారని ఆయన పారిపోతున్నారు, మీకు అర్థం కావట్లేదు అక్కడ. ఆయన పొగడతలకి చాలా దూరంగా ఉంటారు. సంపత్ గారు బిగ్ బాస్ దగ్గర నుంచి, జీ సరిగమప దగ్గర నుంచి ప్రతి రియాలిటీ షోకి మనం టీవీలో చూస్తున్నప్పుడు వెనకాల ఇలాంటి ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ అంతా ఆపరేట్ చేసి దాన్ని విజువల్ వండర్స్ క్రియేట్ చేసేది ఆయనే ఫ్రమ్ హైదరాబాద్. ఆయన గట్టిగా చెప్పట్లు ఆయన కోసం. ఎందుకంటే మేము ఎదరుండి మా కష్టం మీకు తెలుస్తుంది, బట్ వెనకుండి అంత బాగా ప్రెజెంట్ చేస్తున్న ఆర్టిస్ట్ ఆయన. థ్యాంక్ యూ సంపత్ అదే గారు. అంటున్నామండి, ఆయన కనిపించకుండా కనిపించేలా చేస్తున్నారు అన్ని కూడా. స్టార్ ఈవెంట్స్ అంటే ఇలాగే ఉంటుంది. ఎక్కడెక్కడ వాళ్ళ టాలెంట్ ని ఎతికి పట్టుకొని తీసుకొచ్చి అలా వడ్డిస్తారు అనమాట. ఇప్పుడైతే యా 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 జై బాలయ్య అంటే మన హరితేజ గారే అంతే. యా 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 జై హరితేజ, జై బాలయ్య, జై బాలయ్య. ఎంతమంది ఉన్నారు బాలయ్య బాబు గారు ఫ్యాన్స్? సౌండ్ లేదేంటే బాలయ్య బాబు గారు పాట పాడుతున్నప్పుడు ఇలా ఉంటే ఎలా? ఆ బుజ్జమ్మ బుజ్జోడు వచ్చారు, అంతేనా? చాలు, ఇద్దరు చాలు. మేము ఇద్దరినే 4 చేస్తాం, 4ని 8 చేస్తాం, 8ని 80 చేస్తాం. ఓకే రెడీ, హియర్ వి గో. బాలయ్య బాబు పూనర్ ఇప్పుడే జస్ట్. అయ్యా అయ్యా బాలయ్య, किया किया जादू किया दिया दिया दिल दे दिया मैया मैया मामा मिया अय्या बालैया दिया दिया तारा लैया रैया रैया मारा लैया तैया 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 रैया अय्या बालैया होय रे होया मुद्दुला मावయ్య కొబ్బరికాయ కొట్టనా బావయ్య होय रे होया ముద్దులా మావయ్య కొబ్బరికాయ కొట్టనా బావయ్య కత్తులే దూసే కృష్ణదేవరాయ కళ్ళతో చేసే కృష్ణుడంటి మాయ మత్తుగా సూతే పోయినది సోయా ముత్తగా నీకే నేను పడిపోయా ఏ కాళ్ళ గజ్జాక కాళ్ళయ్య వేగు సుక్కయ్యలగాలయ్య కాలు కలిపి స్టెప్ అబ్బాయా యా 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 జై బాలయ్య యమ్మ కిర్రెక్కుతాందేంటో తస్సాదియా యా 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 జై బాలయ్య యమ్మ గుర్రాలే కాలేమో సయ్యా సయ్యా యా 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 జై బాలయ్య యమ్మ కిర్రెక్కుతాందేంటో తస్సాదియా యా 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 జై బాలయ్య యమ్మ గుర్రాలే కాలేమో సయ్యా సయ్యా होय रे होया ముద్దుల మావయ్య కొబ్బరికాయ కొట్టనా బావయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. వెరీ సారీ మధ్యలో ఆపినందుకు. ఒక మనిషి ఊపిరాడక వెనకాల ఉండిపోయాడు. ఆయన ఎవరంటే ఎవరు? చెన్నై నుంచి ఆల్ ద వే డాల్ కింగ్ మోహన్. ఓకే గెటప్ వేసేసారు కాబట్టి వీ హ్యావ్ టు కాల్ దెమ్.
ఈ అంతరాయనానికి మన్నించండి. పాటను డెఫినెట్లీ మళ్ళీ కంటిన్యూ చేస్తాము. చెక్ ఈయనండి మన కుర్రోడు మోహన్. తమిళ ఫిలిం ఇండస్ట్రీలో కుమ్మేస్తున్నాడు. రజనీకాంత్ గారితో కూడా వర్క్ చేశాడు. మీరు కావాలంటే మోహన్ ప్రొఫైల్ ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో చూసుకోవచ్చు. నేను చెప్పే మాట ఏది అబద్ధం కాదు. వెరీ టాలెంటెడ్ యంగ్ అండ్ డైనమిక్ కొరియోగ్రాఫర్. ఆయనకి తెలుగు అర్థమవుతుంది, మనలాగా ఆల్మోస్ట్ తెలుగు మాట్లాడతారు. ఈయనకు తమిళ తెలియదు. ఏదో ఒకసారి ఏదో ఇవ్వమంటున్నారు కదా, ఇవ్వండి. అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? అబ్బా బాగున్నారా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రా. యాక్చువల్లీ ఈ యాక్ట్ వచ్చి నేను 2011లో చేశాను. ఈటీవీ అదుర్స్ 2లో చేశాను. అప్పుడు ఈ యాక్ట్ నాకు ఫెయిలియర్ అయింది. సో మ్యాక్సిమం ఐ థింక్ ఒక 9 years అయింది. సో ఇప్పుడు ఇది సక్సెస్ అయింది. మనం ఏం ట్రై చేస్తున్నామో ఫెయిలియర్ అవుతాయి కూడా మనం ట్రై చేసుకునే ఉండాలి. ట్రై చేస్తే సక్సెస్ అవుతాయి. సూపర్ సూపర్, మంచి మెసేజ్ ఇచ్చారు. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు కూడా కొట్టకపోతే ఎందుకు? నేను మాట్లాడేది మీకు అర్థం అవ్వలేదా? అర్థమైంది. అర్థమైంది బాగా. నాగరాజ్ గారు చాలా థ్యాంక్స్ సార్. యాక్చువల్లీ సార్ కోసం నేను చాలా ఎఫర్ట్ వేస్తాను. అండ్ ఇదే ఫస్ట్ టైం అండి. సార్ రండి సార్. యాక్చువల్లీ ఈ యాక్ట్ వచ్చి నేనే ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నాను ఇండియాలో. ఈ ప్యాటర్న్ ఎవరి దగ్గర లేదు. సో ఇలాంటి లాంచింగ్లన్నీ చేయించే మా గురువు గారు ఈవెంట్స్ ఇండస్ట్రీలో ఒక దిగ్గజం. ఇలాంటి పెద్ద పెద్ద అకేషన్స్ కూడా ఇలా ఆన్ టిప్స్ చేసేసి బయట చూసారు ఎంట్రీలు, పొద్దున సందడి, నిన్న సందడి, రేపు జరగబోయేది, ప్రతి దానిలో ఆయన పూనుకొని ఇక్కడ చూస్తున్న డెకరేషన్ నుంచి ఎంటర్టైన్మెంట్, LED వాల్, ఇవన్నీ ఒక్క కేటరింగ్ తప్ప మిగతావన్నీ నాగరాజ్ గారే చేశారు. కేటరింగ్లో ఆయన దిట్ట. ఆయన ఫుడ్ తింటే నిజంగా అసలు వదిలిపెట్టరు. ఒక్కసారి మా దిగ్గజానికి, మా రథసారథి కోసం గట్టిగా చెప్పట్లండి. మమ్మల్ని అందరినీ వేరు వేరు ప్లేసుల నుంచి, వేరు వేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరి కోసం ఇక్కడ జరగబోతున్న వివాహ వేడుకలు చాలా బాగా జరగాలని మనసు పెట్టి, ఇవాళ 10 ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆయనకి. కర్నూలులో, విజయవాడలో, ఒంగోలులో, గుంటూరులో, అవన్నీ పక్కన పెట్టి మన కోసం ఇక్కడ బాగా జరగాలని ఆయన ఇక్కడ ఉండి చేయించారు. అండ్ మోహన్ని పిలిపించారు చెన్నై నుంచి. థ్యాంక్ యూ మోహన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మీకోసమే చేసింది యాక్ట్. థ్యాంక్ యూ మోహన్ బాబు గారు. మోహన్ బాబు యాక్చువల్గా మోహన్ బాబు నాకు ఎంతప్పుడు నుంచి అంటే యాక్చువల్గా 10 years బ్యాక్ నుంచి తెలుసు. అప్పటికి మీసాలు కూడా సరిగా రాలా, మ్యారేజ్ కూడా అవ్వాలా, మీసాలు కూడా సరిగా అంటే ఆయనలో ఉన్న టాలెంట్ చూసి ఎన్నో ప్రోగ్రామ్స్. తమ్ముడు ఆయనైతే ఇంకా చిన్న పిల్లవాడు ఉండి అప్పటి నుంచి వస్తా నాకు సపోర్ట్ చేస్తూ నేను ఇండస్ట్రీలో ఒక డిఫరెంట్ ఒక మార్కు తీసుకున్నానంటే యాక్చువల్గా ఈరోజు ఆయన మన కోసం అంటే ఈ ప్రోగ్రాం ఏలూరులో ఈ ప్రోగ్రాం కోసం ఫ్లై అయ్యి వచ్చారు. నిన్న భోపాల్లో ప్రోగ్రాం కంప్లీట్ చేశారు. డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఈరోజు ఇక్కడ నా కోసం అంటే మన కోసం వచ్చారు. గివ్ హిమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు మోహన్ కోసం ప్లీజ్. వెరీ లవ్లీ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ నాగరాజ్ గారు. థ్యాంక్ యూ. చెక్.
డాల్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి, అంటే ఏదో కాంప్రమైజ్ కాకుండా ఆ అపీరెన్స్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇంక అందరూ ఇంటికి వెళ్ళి పడుకుంటుపోవడమేనా? కాదు కాదా? ఒక యంగెస్ట్ సాక్సోఫోన్ ప్లేయర్ ఉన్నారు. ఎవరైతే ఈ ప్రోగ్రామ్ నుంచి వెళ్ళిపోయి భోజనానికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయారో వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు. RRR సినిమాకి వెళ్తే మధ్యలోంచి వెళ్ళిపోతామా అండి? బాహుబలికి వెళ్తే మధ్యలోంచి వెళ్ళిపోతామా అండి? మరి పెళ్ళికి వస్తే ఇంత పెద్ద ప్రోగ్రామ్ పెడితే ఇంతమంది ఆర్టిస్టులు ఉంటే మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళందరూ చాలా పర్ఫార్మెన్స్లు ఇట్లాంటి స్పెషల్ యాక్ట్లు మిస్ అవుతారు. ఇప్పుడైతే ఒక చిట్టి తల్లి చిరంజీవి సాక్సోఫోన్ ఎర్రకొట్టేస్తుంది. చిట్టి తల్లి, అవును, సాక్సోఫోన్ అనేది క్రేజియస్ట్ ఇన్స్ట్రుమెంట్. నాకు తెలిసినటువంటి సాక్సోఫోన్ ప్లేయర్స్ అందరూ 25 ఏళ్ళు పైబడిన వాళ్ళే. అవును, ఈ చిట్టి తల్లి ఒక 10-11 ఇయర్స్ హార్డ్లీ. వద్దులే ఆడవాళ్ళు ఏజ్ అడగకూడదులే, కానీ అంతే దగ్గర ఇంచుమించుగా అంతే. తన సాక్సోఫోన్ ప్లే చేస్తే వేరే ప్రపంచానికి, వేరే సంగీత ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది. సో ఓవర్ టు మయూరి, యంగెస్ట్ సాక్సోఫోన్ ప్లేయర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్.
ఇప్పటి వరకు ఒక అమ్మాయి ప్లే చేయడం అయితే చూడలేదు. ఇది నిజంగా ఎంత ఎంత చక్కగా క్రేజీగా, ఎంత సూపర్ గా. దట్ ఈస్ మయూరి. అయ్యోరింటి సుందరి వయ్యారాల వల్లరి నీలాంబరి వందే చంద్ర సోదరి వస్తున్నాను నీదరి నీలాంబరి తంత్రాలేవి రావే నారి నేనేం చేయనే నన్నారి నువ్వే చూపాలేమో చిలిపి వలపు నగరి నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలాంబరి 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 నీ అందమే నీ అందరి నీలాంబరి నీలాంబరి నీ అందమే నీ అందరి Yeah.